ఎదిగే కొద్దీ మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ అవుతారన్నది పెద్దల మాట. రష్మిక మందన్న కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక గారు ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఈమె తన గురించి వస్తున్న ట్రోలింగ్ల గురించి ఆవేదనను వ్యక్తం చేశారు. దీని గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ, నేను భావోద్వేకురాలను, అయితే వాటిని నేను బయటకు వ్యక్తం చేయడానికి ఇష్టపడను. అలా చేస్తే రష్మిక కెమెరా కోసం చేస్తున్నారు అని అంటారు. ఇకపోతే నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. వారు ఎందుకంత క్రూరంగా మారుతున్నారో అర్థం కావడం లేదు. అలా నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు అని అన్నారు. ఇలాంటి చర్యలు చాలా బాధిస్తున్నాయని, నాపై ప్రేమ, అభిమానాలు కురిపించలేకపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా ఉండండి చాలు అంటూ రష్మిక గారు తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె పడుతున్న ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తాజాగా కుబేర చిత్రంలో నటించి విజయాన్ని అందుకోవడంతో పాటు పలువురి ప్రశంసలను అందుకున్న ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో నటించిన గర్ల్ ఫ్రెండ్ చిత్రం రావడానికి రెడీ అవుతుంది. అదేవిధంగా మైసా అనే మరో ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంలోనూ నటిస్తున్నారు. అదేవిధంగా తామా అనే హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి రష్మిక మందన్న గారు అంటే ఇష్టం? ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ.